అది ఒక సారు చెప్పిన ప్రతి మాట తోటలాగా ఉంది. ఇప్పుడు మేము ఆల్రెడీ 40+ ఉన్న మాకేం ఉపయోగపడుతుంది అనుకోకండి. గురువు గారి మాటలు ఎప్పుడు మనకు ఆశీర్వాదాలే. మనకి కాకపోయినా మన పిల్లలకి చెప్తాం అవి తీసుకెళ్ళి. గురువు నోటి నుంచి వచ్చే ప్రతి మాట మంత్రంతో సమానం. వాళ్ళ మాటలు వినడానికి ఈరోజు మనం వచ్చినాం, అదృష్టంగా భావించాలి. మనకి మీకు అందరూ స్నేహితులందరూ కూడా ఇక్కడ ఆశీర్లు కావాలని కోరుతున్నాను. నేను చెప్పుకోవట్లేదు గెస్టెడ్ మాస్టర్ అంటే పచ్చిమితో సమానం. అది ఆ డిఫరెన్స్ చెప్పుకోవట్లేదు. గెస్టెడ్ మాస్టర్ పచ్చిమికు నన్ను కాదు, ఇప్పుడు పచ్చిమికు. చాలా సంతోషం ఉంటుంది. ఇప్పుడు ప్రత్యక్షంగా మీ ముందే నేను ఈరోజు గెస్టెడ్ అయినా, పిచ్చిరెడ్డి ఏనాడో గెస్టెడ్ అయినా. నా గ్రీనింగ్ పెన్ నిన్న మొన్న పెట్టుకున్నా, ఆయన గ్రీనింగ్ పెన్ తీసుకున్నాడు. అంటే నా స్టూడెంట్ ఆ విధంగా కావడం అనేది నాకు చాలా మీ యొక్క ఆశీర్వాదాలే. మా స్థానం ఎక్కడున్నా మా స్థానం మాత్రం మీ పాదాల వద్ద ఎప్పటికీ. థ్యాంక్ యూ సార్. తదుపరి ఇక తెలుగు సారు మనకు 6th క్లాస్లో ఉన్నప్పుడే వచ్చిండు. పాఠాలు అప్పటి వరకు ఉన్న మోస పద్ధతి అంటే ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తుంది. పాఠాన్ని బోధించడంలో ఒక మోస పద్ధతి ఉండేది, అంటే తెలుగు కానీ ఏదైనా కానీ. దాన్ని అన్నిటినీ తీసేసి మనకు చాలా కొత్తగా అనిపించింది సార్ పాఠం చెప్తుంటే. అభినయిస్తూ చెప్పేవాడు, అన్వయిస్తూ మనకి ఆ పద్యాన్ని యొక్క అర్థాన్ని తెలియజేస్తూ అభినయించేవాడు, అంటే నటించేవాడు సార్ చాలా ఫ్రీగా. మనకు రావడంతో ఒక క్వశ్చన్ వేసిండు, బాగా గుర్తు, అంటే వాళ్ళ యొక్క గుర్తులు వాళ్ళకి గుర్తున్నాయిలో మనం గుర్తు చేసుకోవాలి. వినాలమ్మా సార్ ఒక ప్రశ్న వేసిండు అన్ని తరగతులకి. కల్తీ లేని వస్తువు ఏది అని అడిగాడు. గుర్తుందా అందరికి? అట్లా చాలా చెప్పినాము. మమత కరెక్ట్ ఆన్సర్ చెప్పింది అనుకుంటా. ఎక్కడుంది మమత? నువ్వు ఏ ఆన్సర్ చెప్పినా గుర్తుందా నీకు? కోడిగుడ్ అని చెప్తే సార్ అప్పుడు నీకు ఎవరు చెప్పినా అంటే మా అన్నయ్య చెప్పినా చెప్పినా. అట్లా ఒక 3-4 రోజులు స్కూల్లో ఒక చర్చ, అసలు ఏంటిది అని. అటు విద్యార్థులు అన్వేషణ కోసం అట్లాంటి ప్రశ్నలు వేసేవారు సార్. కోట హేమలత, నల్లా నాగమణి, పల్లా సుకుమారి, పల్లా ఉప్పమ్మ రావాలి తొందరగా. సభకు నమస్కారం. ఈనాటి అపూర్వ మిత్రులు సహకరించుకుంటూ ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానిలో భాగంగా విద్యార్థులందరూ కూడా సహాయ సహకారాలతోటి ముందడుగు వేసి మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. జాగ్రత్త, పేరు మీద పడగల జాగ్రత్త. కొత్తగా పాఠశాలలో పదోన్నతి పొంది వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు, వారి పేరు ఏంది? ఇంటి పేరు అస్సలు డర్రలేదు. నో డర్రా, భయపడేది లేదు. అర్థమైందా? కాబట్టి ఆ సీటుకు చాలా చక్కగా న్యాయం చేకూరుస్తారు. ఎందుకంటే వారు ఎప్పుడు వచ్చి ఆ సీట్లో కూర్చున్నా నన్ను దాన్ని దన్నకపోకుండా దాని 2 కళ్ళు 2 కళ్ళు పడే దాని మీద ఇప్పుడే చెప్పిన నాగేశ్వర గారు నేను రావాలని కుర్చీ లాగా ఉంటుంది చూసినా ఆడతారు కదా. ఇప్పుడు మ్యూజిక్ చైర్ గట్టి చైర్ అట్లా తిరిగి కుర్చీ చూసుకుంటూ తిరుగుతున్నారు ఎప్పుడు కూర్చుందామని. అట్లా చూసారు గారి దానికి ఉండాలి, రాత ఉండాలి, అది అంతేగా. కాబట్టి ఏదైనా సరే ఉపేందర్ గారు పాఠశాల విద్యార్థులకు మంచి సేవలు అందించి మంచి పేరు తెచ్చుకొని అత్యుత్తమైన స్థానానికి రావాలని మనసావాచ కోరుకుంటున్నాను. అలాగే మిత్రులు మేమిద్దరం కలిసి నాగేశ్వర గారు నేను ఎంఈడి కోర్సులో ఇద్దరం క్లాస్మేట్స్, ఇద్దరం కలిసి చదువుకున్నాం, ఇద్దరం ఒక దగ్గర పనిచేశాం. నాకంటే మెరుగైన స్థానంలో నేను 2nd క్లాస్లో పాస్ అయ్యా, సార్ 1st క్లాస్లో పాస్ అయ్యాను. వాస్తవం భయపడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు.
అంటే ఆయన పట్టుదల చెప్తున్నా, పట్టుదల చాలా పట్టుదలగా చదివాడు. మేము నామకే వస్తే చదవాలని చదివినాం, సారు ప్రమోషన్ పొందాలి మంచి అంటే అప్పుడు ఇంకా ఆయన కుర్రకార స్థానం, నాకంటే దాదాపు 10-15 ఏళ్ళు తేడా మాకు. ఇంకా చదవాలి, మంచి ఉన్నతమైన స్థానానికి పొందాలని ఉద్దేశంతో చదివి పట్టుదలతో చదివి మెట్టెక్కిన వ్యక్తి నాగేశ్వరరావు గారు. కాబట్టి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. చాలా సంతోషపడ్డాను నేను. మిత్రులు ఎవరో ఫోన్లో పెట్టారు, అందరికి ఇప్పుడు చేవాణిలు ఉన్నాయి కదా, రంగు డబ్బాలు ఉన్నాయి కదా అందరి దగ్గర, ఏదైనా ఇన్ఫర్మేషన్ టక్కున దాంట్లోకి వచ్చేస్తుంది, మనం తెలుసుకుంటాం. తెలియజేసినటువంటి ఎవరో వినోద గారు ఎవరు చెప్పారు, వినోద గారు వారు ధన్యవాదాలమ్మా మీకు, ఎందుకంటే చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. నాకు చాలా సంతోషపడ్డాను. వెంటనే సార్తో మాట్లాడాను, అభినందన తెలియజేయడం జరిగింది. అలాగే ఇక అందరికీ గురువులకి గురువు సత్యారెడ్డి గారి గురించి చెప్పొద్ది గారు చెప్పినా దండగా, ఎందుకంటే అన్ని ఏం చెప్పడానికి అందరు చెప్పారు. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి ఏంటంటే టైం టు టైం ఏంటి, కాలం అనేది నేర్చుకోవాలా. బళ్ళతో అన్ని ఆయనకి వస్తాయి, బడికి వస్తే చాలు అవి వస్తాయి. అదనమాట, టైంకి బడికి వస్తే లక్ష్యాలన్నీ అంతే వస్తాయి. అలా వారి దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగింది. ఇక మీరు బిరుదిచ్చినటువంటి త్రిభాషా కోవిదుడు సోమయ్య గారు క్లాసులోకి వచ్చినట్టే ఎవరి సార్లు ఉన్నా పోయినా ఎవరిని పచ్చుకునే ముచ్చడే లేదు. ఆయన చెప్పాల్సింది చెప్పేది, పోయేది. పక్క సార్లు ఉన్నా లేకున్నా, ఏ సార్ వచ్చినా రాకున్నా, ఎన్ని క్లాసులు ఒకసారి అయితే ఎవరు సారు నేనే ఉన్నాం, అన్ని క్లాసులు సారే చూసుకునేది మొత్తం. ఒకసారి ఏదో ఎవరి పని మీద వాళ్ళు రానప్పుడు సోమయ్య గారు నేను ఇద్దరే ఉన్నాం, అన్ని క్లాసులు ఏ క్లాసులు కూడా డిస్టర్బెన్స్ కాకుండా అట్లా మెయింటైన్ చేయడం జరిగింది అనమాట. అంటే అంత శక్తితోటి సామర్థ్యంతో బోధన చేసేటువంటి వాళ్ళు. జగన్ గారేమో కోదాటి ఇచ్చేవాళ్ళు, వాళ్ళ మిత్రులు ఇద్దరు. సామాన్య శాస్త్రం, దాని పేరే సామాన్యమైంది కాదు, అది సామాన్య శాస్త్రంలో నిష్ణాతులుగా నుంచి మంచి చక్కని బోధించి వారు ఈ పాఠశాలలో విద్యార్థులు చక్కని బోధన చేసి మంచి విద్యార్థులుగా మీకు రూపించడం జరిగింది. అలాగే మనకు ఇన్ని జరిగినా కానీ ఇన్ని చేసుకుంటూ ఉంటూ ఇందరికీ సహాయం చేసేవాళ్ళు ఎవరైనా అంటే ఉగ్ర నరసింహుడు. ఎవరైనా టైంకు గంట కొట్టాలా, ఫస్ట్ బిల్, సెకండ్ బిల్, లాస్ట్ బిల్, ఈ బిల్, ఆ బిల్. మరి టైం ఆయన మెయింటైన్ చేశాడు ఉగ్ర నరసింహుడు. అప్పుడు ఎట్లునే మీసాలు ఇప్పుడు కూడా అట్టే ఉన్నాయి. మనిషి జరగలేదు కాబట్టి కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది మంచి, కానీ ఆ గంభీరత్వం మాత్రం పోలేదు. ఆయురారోగ్యాలతో మంచిగా ఉండి రేపు 29 నాడు రిటైర్ కాబోతుందట. ఆయురారోగ్యం మంచిగా సుఖంగా ఉండాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మనసావాచ కోరుకుంటున్నాను. అందరూ మంచిగా ఉండాలి. ఇక పద్యాలు ఎప్పుడు పద్యాలు మీరు చదివి మీరు చదివిపోయారు, కానీ మీరు ఇంతమంది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కాబట్టి అది మీకు వచ్చిన పద్యాలే. కాబట్టి మీకు ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థుల్లో ఎంతో మంది ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. కాలేజీ లెక్చరర్స్ కావచ్చు, తర్వాత ఇంకా ఇంజనీరింగ్ కోర్సులో కావచ్చు, ఇతర వ్యాపకులు చాలా మంది ఉన్నారు. పిచ్చిరెడ్డి గారు అయితే లెక్చరర్గా ఉన్నారు. తర్వాత ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ గారు మిస్టర్ ఉపేంద్ర రెడ్డి గారు కాలేజీ లెక్చరర్ అంటే వారు మాకంటే ఉన్నతమైన స్థానం ఉంటుంది. వాళ్ళు అంటే మా శిష్యుడు మాకంటే ఉన్నత స్థానం ఉంటే గర్వించదగ్గ వారు అనమాట. ఉపాధ్యాయుడు ఈ సిరిపుర స్కూల్లోనే ఉంటాడు, డెర్రా ఉపేంద్ర గారు. బాబు శిష్యులు మాత్రమే ఉన్నతమైనటువంటి స్థానం ఎదుగుతారు. అప్పుడే ఉపాధ్యాయుడికి నిజమైన సంతృప్తి, అప్పుడే ఆనందం పొందుతాడు. నా పిల్లలు ఇంత ఎత్తు ఎదిగారు. మీలో ఇంతకుముందు ఎవరు మాట్లాడు అమ్మాయి, నేను నాకు 16 ఏళ్ళకే పెళ్ళయింది, 18 9 పెళ్ళయింది, నా పిల్లలకు చదవలేదు, నేను చదువు చెప్పించుకున్నాను సంతోషం. కానీ అదనమాట, దాన్నే సంకల్ప బలం అంట. అది ఉండాలి మనకు. నేను ఇది చేయాలి, తప్పకుండా అవుతుంది. కాకపోతే వెనక ముందు అంతే. ఇప్పుడు ఫెయిల్ అవ్వచ్చు, నేను నెక్స్ట్ టైం ట్రై చేయండి, తప్పకుండా పోతారు. పట్టుదల ఉండాలి, మనోసంకల్ప బలం ఉండాలి. ఉన్నట్లయితే మనం తప్పకుండా ముందు జరుస్తాం. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమానికి మీరందరూ కూడా సహాయ సహకారం అందిస్తూ ఈ ప్రోగ్రాం చేయడం అంత ఆషామాషి కాదు. కనీసం నీకు వీళ్ళు చేయడానికి ఆ రామకృష్ణ చెట్టు పట్టుకుని నిలబడి అక్కడ ఆయన నెల రోజుల నుంచి నిద్ర లేదు. రాముడేనా? రాముడు పేరు రామకృష్ణ. దాదాపుగా నెల రోజుల నుంచి వాళ్ళు కాగితాలు జింపారాయ ఫోన్ చేసుకుని ఏం చేద్దాం తల మునకలే ఇలాంటి కార్యక్రమాన్ని చాలా సక్సెస్ చేశారు, విజయవంతం చేశారు. వాళ్ళ మనస్ఫూర్తిగా ఈ టీం అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. కాబట్టి మీరందరూ ఇలాగే కలుసుకుంటూ ఒకరికొకరు స్నేహబంధాన్ని పెంపొందింపు చేసుకుంటూ, ఇంద్రనాథ్ నాగేశ్వర గారు చక్కని మాట చెప్పారు. అందరూ ఒకే రకంగా ఉండరు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉంటారు. ఆర్థికంగా కొంత ఉన్నవాళ్ళు చేతోడు వాదడుగా ఎంతో కొంత నిధిని సేకరించి దాన్ని వాళ్ళ పిల్లల చదువు కోసం ఉపయోగిస్తే అది చాలా బాగుంటుంది. ఇట్లా పెట్టుకోవచ్చు. ఏమని 97-98 బ్యాచ్
విద్యార్థుల యొక్క సహాయ సహకారాలతోటి ఫలానా వాళ్ళకి ఇంత పెట్టుబడి పెట్టామని చెప్తే అదొక రకంగా ఉంటుంది. ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకు మనం కొంత సహాయం ఇస్తే బాగుంటుంది అనమాట. కాబట్టి ఏదైనా విలువ ఉండదు. కానీ ఇందాక సన్మానం చేశారు. సన్మానం చేసి ఏం చేశారు? పూలదండ వేశారు. ఆ కలువ, ఆ శాలువ, దాని విలువ కొలువ ఎవరి తరంగా? ఆ శాలువ అంటే మీరు వేసే శాలువ, ఆ కలువ, ఆ పూలమాల, దాని విలువ కొలువ ఎవరి తరంగా? అంటే మంద ప్రేమాభిమానాలతో మనం చెప్తాం. ఏదో కప్పిండిపోయినది కాదు. దానికి ఎంత విలువ ఉంటుందో, దానికి ఎంత శక్తి ఉంటుందో, దాని ఎంత ఉత్తేజపరుస్తుందో, మనిషిలో రక్త నాళాలు ఎలా జువ్వమంటాయో అది చేసిన వాళ్ళకి చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అంత గొప్పతనం ఉంటుంది దాంట్లో. దాని విలువ ఎవరు కట్టలేరు, వెళ్ళలేదు అనమాట. అందుకే పిచ్చిరెడ్డి గారు చెప్పారు, ఇలా ఏమన్నారు? చదువు ఇవ్వండి మీ పిల్లలకు, విద్యార్థులకు చదువునివ్వండి. విద్యచే పూజితుండని వెలయుచున్నా తొడరి వజ్జింపదు మీ దుర్జనుండు సాధు మాదిక్య భూషిత శస్త్రమస్తకంబైన పన్నగము భయంకరము కాదే. విద్యతో వెలుగుతున్నట్టు వాటి విలువ ఎప్పుడు పోదు. వాడిని వెక్కడేసిన బతుకుతాడు. ఏ ఊరు పంపినా ఆకార పుష్టి నైవేద్యం ఇస్తేది కాదు. మనకు వస్త్రవేషధార ఎలా ఉన్నా సరే వాడు ఎక్కడికి పోయినా వానికి ఆ విద్య వాణిని నిలబెడుతుంది. వేష భాషలో ముందుకు వస్తాడు. అలాగే శస్త్రమస్తమైన పన్నగం అంటే పాము, దానికి అలంకరణ ఏముంటుంది? దానికి పన్నగం అంటే ఏంది? పాము. భూషితాలంటే రత్నాలు ఉంటాయి. నాగుపాము మీద రత్నం ఉంటుంది, పోయి తీసుకుంటావా? అదేంటి? దాని ఏంది? విషపాము. అది దాని జోలు పోగొట్టు మనం. కానీ విద్య అనేటువంటిది ఎవరు ఎత్తుకపోలేరు. అలాగే విషసర్పం మీద ఉండే నాగుడు కూడా ఎవరు కూడా తేలేరు. అంటే దాని విషయాన్ని జోలు పోయినా నష్టమే. ఈ విద్య వచ్చిన వాడిని పోయి చెడగొట్టాలంటే మన వల్ల కాదు. కాబట్టి విద్య ఎక్కడున్నా కానీ విలువ చాలా ఉంటుంది. దాన్ని మనకు ఎంత ఆస్తి ఉందని కాదు, ఎన్ని ఎకరాలు ఉంది కాదు, అమరావతిలో ప్లాట్లు లక్షల కోట్లు వచ్చినాయని కాదు, హైదరాబాద్లో ప్లాట్లు ఉన్నాయని కాదు, ఇంత ఆస్తి ఉందని కాదు, ఇన్ని ఎకరాలు ఉందని కాకుండా మీ పిల్లల్ని మీరు బాగా చదివించండి. ఆ చదువే మనల్ని నిలబెడుతుంది. చదువుకున్న వాళ్ళు కూడా రకరకాల వ్యాపకాలు చేస్తున్నారు. చదువు అంటే మనకు టెక్నికల్ గా రావాల్సిన ఉపయోగం లేదు. అందరూ కూడా ఇంజనీర్లే కావాలి లేదు. ఆ చదువుతోటి మనం రకరకాలుగా వ్యాపారం చేసుకోవచ్చు. ఇంకా ఎన్నో బతకడానికి జీవన మార్గాలు చాలా ఉన్నాయి. ఫోటోగ్రఫీ అంటే అంతే ఫోటో పెట్టండి కాదు, దాంట్లో ఎన్నో టెక్నాలజీ ఉంది. దాంట్లో అత్యున్నత టెక్నాలజీ ఉంది. అందరూ ఫోటోలు తీసుకొని పెళ్లి, వీళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకోరా ఏం డౌట్ లేదుగా. ఫోటోలు దిగిరుగా. ఎంతమంది చూస్తున్నారు ఆ ఫోటోలు? చూస్తున్నా కట్టగడ్డలు దాన్ని తీసేసి తీసుకురావడం వాయిస్ రోజు అదే పని. పొద్దున లేవగా బాగుపడుకొని బెస్ట్ చేసుకొని పోస్ట్ ఫోటో చూస్తుంది. అవి తీపి గుర్తులంటే అవే అనమాట. కాబట్టి ఇట్లాంటివి అలాంటి డిజైన్ చేయడం అదొక కళ. అది కూడా ఒక కళ. నేను చెప్పింది అంటే అది కూడా ఒక కళ. అది తీయగానే మనకు ఆ ఫోటో చూడగానే మనకు వెంటనే రీలు తిరగాల పోతూనే ఉంటుంది. మనకు 99కి పోయింది మనం అందరం కూడా. మీరందరూ యూనిఫామ్ వేసుకుని కూర్చునే ఉన్నారు. మా దృష్టిలో ఇప్పుడు మీరు క్లాసులో యూనిఫామ్ వేసుకుని కూర్చున్న పిల్లలాగానే ఉన్నారు. అదనమాట గొప్పదనం. అట్లా కళ్ళగా పడాలి. ఆ రీల్ తిరగడం అట్లా ఉండాలన్నమాట. మీరందరూ కూడా మంచిగా ఆయురారోగ్యం ఉండాలి. ఎందుకంటే టైం పోతుంది, 2:30 లోపల ఎలకలు తిరుగుతాయి. మళ్ళీ ఆయన ఏదో స్నాక్స్ అవి ఇస్తాంటారు కానీ ఏది ఇచ్చినా కానీ చాలా మంది పెద్దలు చాలా మంది మాట్లాడాల్సిన వాళ్ళు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. మంచి అవకాశం ఇచ్చారు. నాకు నెల రోజుల కింద నేను కింద పడి నాకు చెయ్యి ఫ్రాక్చర్ అయింది. నేను వచ్చే పరిస్థితి లేదు. పోయిన వారంగా నేను చెయ్యి కొనడానికి ఇట్లనే కట్టుకున్నా. నాకు అసలు అందుబాటులో లేకున్నా కానీ మిమ్మల్ని అందరినీ చూడాలి, మీ అనుభూతులు పంచుకోవాలి మనస్ఫూర్తిగా. చూస్తే అదొక రకంగా ఉంటుంది. చూసిన దానికి తేడా అని చెప్పి ఎలాగైనా మిమ్మల్ని ఒకసారి చూడాలని ఉద్దేశంతో వచ్చాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా విద్యార్థులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటూ ఈ వేదిక మీద పెద్దలందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తదుపరి మనం పదే చెప్పుకుంటున్నాం త్రిభాష కోవిదుడు. ఆ సార్ తోటి నేను ఒక 2 నెలల పాటు కొలిగ్గా చేసే అదృష్టం దొరికింది నాకు. సారు తెలుగు లెక్చరర్గా రిటైర్ అయిన తర్వాత గెస్ట్ లెక్చరర్గా నడిగూడెం కళాశాలలో పనిచేస్తుండ్రు 2018లో. నేను అప్పుడే వచ్చి సన్మానం చేసుకోవడం మన బాధ్యత. సార్, ఈ సన్మాన కార్యక్రమంలో కొంచెం అటు
మిక్స్ కావచ్చు పేర్లు, ఎవరు ఫీల్ కావద్దు. ఆర్ ఉపేందర్, పి సత్యనారాయణ, కె తిరుపయ్య, ఎం కొండయ్య రావాలి. మ్యూజిక్ అందరూ ఎమ్మటే పేర్లు పిలవగానే ఎమ్మటే రావాలి స్టేజ్ మీదకి. నాగిరెడ్డి లక్ష్మి. మ్యూజిక్ వేయండి. ఏనుగుల ఝాన్సీ, అనిత, రేణుక రావాలి. ఏ రేణుకను సార్కి మొదటగా పూలమాల అలంకరణ చేయవలసిందిగా కోరుతున్నాము. క్లాప్స్ క్లాప్స్, మ్యూజిక్ క్లాప్స్ లేవా? పూలమాల అలంకరణ, పూలమాల అలంకరణ చేయి. పూలమాల అలంకరణ. తదుపరి శాలువా బహుకరణ. క్లాప్స్. తదుపరి జ్ఞాపిక అందించవలసి కోరుతున్నాం. తదుపరి బహుమానం. చాలా అందరూ మనస్ఫూర్తిగా పాల్గొనాలి. కాబట్టి సన్మానం చేసుకోవడమే మన అదృష్టం. మన సామాజిక కర్మను అందరూ కూడా ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనాలి. మొక్కుబడి కాదు, కట్టుబడిగా ఉండాలి. సభకు అధ్యక్షత ఇక్కడ లోకల్ హెడ్ మాస్టర్ గర్రా ఉపేంద్ర గారు మరియు స్టేజీ మీద ఉన్న విద్యావేత్తలందరికీ నమస్కారం. 1997, 98 ఈ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులందరికీ ఆశీస్సులు మరియు ఈ కార్యక్రమానికి ఎంతో కృషి చేసి మరి సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నటువంటి వారందరూ కూడా నా ధన్యవాదాలు. ఈ సభ తరఫున ఇద్దరు హెడ్ మాస్టర్లు ఉపేంద్ర గారు మరియు కొల్లు నాగేశ్వరరావు గారు పశ్చిమకు హెడ్ మాస్టర్గా ప్రమోషన్ వచ్చిన సందర్భంగా నేను వారికి కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్. చేయి గడిస్తే చెప్పట్లన్న బిందు గడిస్తే ఒక మహాసముద్రం లాగా ఎక్స్ స్టూడెంట్స్ మనసు గడిస్తే కొన్ని ముచ్చట్లు చెప్పుకున్నారు. మీరు శ్రద్ధగా వినాలండి చెప్పినటువంటి. మనము ఓర్లెన్ తత్వశాస్త్ర ప్రకారం మనము సాధించవలసినది ధర్మార్థ కామ మోక్షాలు. ధర్మం, అర్థం, కామం, మోక్షం. కామం అంటే పెళ్లి చేసుకోవటం, తర్వాత పార్థక్యం. తర్వాత కొన్ని వందల సంవత్సరాల కిందట శాస్త్రవేత్తలు మళ్ళా మోడర్న్ ఫిలాసఫీని కనిపెట్టారు. నూతనమైనటువంటి తత్వశాస్త్రంలో ధర్మం ఎగిరిపోయింది. ప్రెజెంట్ గా మోడర్న్ ఫిలాసఫీలో ధర్మం ఎగిరిపోయి దాని స్థానంలో ఏమవుతుందంటే సైలెన్స్ ప్లీజ్ మాట్లాడదు. దాని స్థానంలో అర్థం వచ్చేసింది. అంటే డబ్బు, అర్థం, సౌఖ్యం, వివేకం తర్వాత బాధ్యత. 4 అన్నట్టు. అంటే ధర్మం ఎగిరిపోయి భగవద్గీతలో ఏం రాసిందంటే ధర్మబద్ధంగా నడిచే వాళ్లకు ప్రకృతి సహకరించుద్ది అని. అట్లా ఆ విధంగా అర్థం అంటే డబ్బు సంపాదించడం, సౌఖ్యం అంటే పెళ్లి చేసుకోవడం, తర్వాత వివేకం అంటే చెడు మార్గంలో తిరిగేటట్టు
వాళ్ళకు మంచి చెప్పడం, తర్వాత వాళ్ళు ఇట్లా ఒకటి కవిత్వం అనేది రాణించాలంటే రాజాశ్రం ఉండాలి. సైలెన్స్ ప్లీజ్. తర్వాత వనిత అంటే స్త్రీకు అసమర్థుడైనటువంటి భర్త దొరికినట్టయితే కుంటి కాపురము గుడ్డి కాపురం అవుతుంది. అది అన్యాయమైనటువంటి జీవితం అది. తర్వాత లత తీగకు బంధించేది అది రాణించదు. అదేవిధంగా ఒక చిన్న హై స్కూల్ కానీ పెద్ద విద్యాలయానికి కానీ ఒక అడ్మినిస్ట్రేటర్, సరైనటువంటి వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ లేకున్నట్టయితే అది కాలనాగైతుంది. అంటే కరవటమే ఆ సంస్థలో ఎవరు చేర్పాడు. అదే మంచి అడ్మినిస్ట్రేటర్ అయితే పూలవాగైతుంది. అయితే మరి ఇదే పాఠశాలలో మేమంతా కీర్తి చేసిన గోపాలరావు గారు, కేవీఆర్, తర్వాత ఇద్దరు కీర్తి చేసులైన తర్వాత మన ఏఎస్ఎం గారు ఇక్కడ ఉన్నప్పుడు క్వాలిటీ క్వాంటిటీ ఎడ్యుకేషన్, హై క్లాస్ ఎడ్యుకేషన్ అందించిన హుజూర్నగర్ తాలూకాలో మేమంతా హెడ్ మాస్టర్ దగ్గర నుంచి టీచర్స్ వరకు ఐక్యతగా ఒకే ట్రాక్తో ఉంటూ ఒకరి మంచి చెడ్డలు ఖాళీ పీరియడ్లో చెప్పుకుంటూ అట్లా యూనిటీగా ఉన్నాం కాబట్టి మంచి ఎడ్యుకేషన్ అందించడం జరిగింది. ఆనాటి గురువులు అంకిత భావము దాని ఎత్తు మనం కొలవలేము. పోతే పూర్వకాలంలో గురువుకు 8 రకాలైనటువంటి అబ్రివేషన్లు ఇచ్చిండ్రు. టీచర్ అంటే టాలెంట్స్, ట్యాక్ట్ఫుల్, ట్రూత్ఫుల్ అంటే నిజాయితీ, మంచి ట్యాక్ట్ఫుల్, టాలెంట్స్ తెలివిగలవాడు, టీ అంటే దానికి, ఈ ఎఫిషియన్సీ సమర్థత ఉండాలి, ఏ అఫెక్షన్ ఫర్ ది స్టూడెంట్స్ మీద బాధ్యత ఉండాలి, సి కేర్ఫుల్ టు ది చిల్డ్రన్ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి, హెచ్ హంబుల్, ఆనెస్టీ, ఆనరబుల్ విధేయత కలిగి ఉండాలి టీచర్ అయినా, ఆనెస్టీ నిజాయితీ కలిగి ఉండాలి, ఆనరబుల్ గౌరవప్రదంగా ఉండాలి. ఇప్పుడు గౌరవానికి చూడండి, గౌరవం అంటే సున్నానికి నీరు లేకుండా పనికిరాదని. తర్వాత స్వాతి కార్తెలో సముద్రంలో పెరల్స్ తయారు కావాలంటే స్వాతి చినుకులు పడితేనే, స్వాతి కార్తె చినుకులు పడితేనే పెరల్ తయారైంది, కూర్చుంటారే. అదేవిధంగా మనిషికి గౌరవం లేకపోతే పనికిరాడు. పోతే TACH ఈ ఎంతూజిజం భావోద్రేకత ఉండాలి. ఆర్ రెస్పెక్టబుల్ అంటే మర్యాద పూర్వకంగా, రిసోర్స్ఫుల్ అంటే పిల్లవాడు అడిగిన దానికి తిరుగు లేకుండా సమాధానం చెప్పినటువంటి వాడే టీచర్ అనేటటువంటి పూర్వకాలంలో అబ్రివేషన్లు సృష్టించారు సైంటిస్టులు, శాస్త్రవేత్తలు. ది టీచర్ ఈజ్ ఇమేజ్ ఆఫ్ బ్రహ్మ అంటే మన ఉపాధ్యాయుని భగవంతుని స్థాయికి చేర్పించిన ఎవరు? శాస్త్రవేత్తలు. గురుదేవో భవ అన్నారు. మన సనాతన ధర్మం అంతవరకు చేసింది. అంటే టీచర్ గొప్పవాడా లేకపోతే సృష్టించేటటువంటి బ్రహ్మ గొప్పవాడు అంటే టీచరే గొప్పవాడు. వర్తమాన కాలానికి భవిష్యత్ కాలానికి వేరే సారాన్ని అనర్గళంగా గ్రహించి చెప్పేటటువంటి వాడే టీచర్ గొప్పోడు కానీ బ్రహ్మ గొప్పోడు కాదు. ఆయన సృష్టికర్త వరకే. అంటే పూర్వకాలంలో ఆచార్యుడు అంటే పండితుడని, నిరాడంబరుడని, సమాజ సంక్షేమాన్ని కోరేటటువంటి వాడని ఇన్ని అర్థాలు ఉపాధ్యాయుడు.
ఉపాధ్యాయుని యొక్క బాధ్యత గురుతరమైందే కాకుండా ఎంతో కీలకమైనటువంటిది. ఉపాధ్యాయుడు చదువు చెప్పేటప్పుడు తరగతి గదిలో ఉల్లాసంగా ఉండాలి. ఉత్సాహభరితంగా ఉన్నట్టయితే పిల్లలను సరైన విధంగా వాళ్ళను నడిపించవచ్చు. పోతే తాను చెప్పబోయే పాఠాన్ని లెసన్ సారాన్ని గ్రహించి సూర్యకాంతి చేత గ్రహాలు ప్రభావితమైనట్టు గురు శుశ్రూష చేత విద్యార్థులు ప్రభావితులు కావాలి. పోతే ఇంకోటి ఏంటంటే ఉపాధ్యాయుడు ఆదర్శాలను ఆచరించుకొని తన పదవికి తనకు పేరు ప్రతిష్టలు వస్తాయి. విద్యా ప్రణాళికలు ప్రపంచంలో ఎవరు తయారు చేసినా కూడా దాన్ని అమలుపరిచే బాధ్యత ఉపాధ్యాయులదే. కనుక ఉపాధ్యాయులు చదువు చెప్పిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు పోయేటప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఏ డిపార్ట్మెంట్కు లేని గౌరవం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మాత్రమే ఉన్నది. అయితే విద్య మనం ఎన్ని దానాలు చేసినా అది భవ్యమే. పోతే ఒక్క దానం చేస్తే చిరిగిపోద్ది ఒక సంవత్సరం. కానీ తరగనిది చిత్రమైనది పోతే గృహంలాగా కూలిపోతే ఒక విద్య ఒక్కటే. ఆ విద్యను ప్రయోగించడానికి విద్యావేత్తలంతా నడుము కట్టాలి. చూడండి కాళోజీ నారాయణ ఆయన ఏం చెప్పాడు, గ్రేట్ ఫిలాసఫర్ అక్షరముకు దాచిన ఒకే ఒక్క శిరాసుక్క లక్షల మెదళ్లకు కదలికన్నాడు. ఏది అక్షరము శక్తినిస్తున్నది, అన్నం పెడుతుంది, ఆపదలో అమ్మలాగా వెన్నాడుతుంది, పోతే వెలుగునిస్తుంది, ఉపాధికి ఊతమిస్తుంది, దారి చైతన్యాన్ని ఇస్తుంది, వికాసాన్ని ఇస్తుంది, ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది విద్య. అందుకొరకు ఈ విద్యను విరమించడానికి శాస్త్రవేత్తలంతా కూడా నడుపుతున్నారు. ది గ్రేట్ ఫిలాసఫర్ వివేకానందుడు ఏం చెప్పాడంటే, సైలెన్స్ సపోర్ట్ వినండి. చెప్పండి సార్. వివేకానందుడు ఏం చెప్పిందంటే, గ్రేట్ ఫిలాసఫర్ భగవంతుడు శిథిలావస్థలో ఉన్న ఊళ్ళలో ఉండడు, నువ్వు జనాల కొలువులో ఉండు, ఓ భగవంతుడా అని ప్రార్థిస్తూ పూజ కన్నా శ్రమ గొప్పది, పూజ కన్నా శ్రమ గొప్పది, దాంట్లో ఇచ్చేటటువంటి తీర్థం కంటే చెమట బిందువులు గొప్పవని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇది వివేకానందుడు. చూడండి, భగవంతుడు మనకు పూలతో కూడినటువంటి బాటలు ఇయ్యలే, ఏది పూల బాటలు ఇచ్చిండు. మన శక్తి యుక్తుల తోట పూల బాటలు చేసుకోవాలి. అది అందుకొరకు చూడండి, మానవుడు అంటే దాని అర్థం ఏంటంటే శ్రమ. మానవుడు అంటే శ్రమే దాని అర్థం. కాబట్టి శ్రమ చేస్తేనే రమ లక్ష్మి. అదేవిధంగా కరిగితేనే కొవ్వొత్తి కాపునిస్తుంది, అడుగు నలిగితే డ్యాన్స్ రానిపోతుంది. అదేవిధంగా ఏది నీరు మరిగితేనే మబ్బు రూపం వస్తుంది, వర్షం వస్తుంది. కాబట్టి దేనికైనా శ్రమతో కూడుకున్నాం. అందుకొరకు భగవంతుడు మనకు పొరపాటును ఇవ్వలే. అందుకొరకు మనము చూడండి,
కాలమేమో చాలా గొప్పది, భగవంతుడి కన్నా చాలా గొప్పది అది కాలం అనేటటువంటి. కాలాన్ని వినియోగించుకోకపోతే ఇప్పుడు చూడండి, ఇంత చదువుతుడు ఏది చదివేటప్పుడు కష్టంగా ఉంటుందని కొందరు ఏది కాలేజీ రాకుండా పోతారు, దీంతో ఉపయోగం లేదా. అది ఎట్లా అంటే చూడండి, మానవుడు పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు అనేకమైనటువంటి పాఠాలు నేర్చుకుంటాడు. నదులు కూడా ఏది మనకు క్రిమికీట కాదు, జంతువులు కూడా మానవులకు పాఠాలు నేర్పే స్థితిలో ఉన్నది. ఎట్లా అంటే చూడండి, చిట్టి చీమలు అది చూడండి భవిష్యత్తు కొరకు విశ్వాస పాత్రంగా ఉంటుంది. అది మరి నేర్పుతుందా, మానవులకు నేర్పుతుంది, అది విశ్వాస పాత్రంగా ఉండాలని. గుర్రము, ఆ గుర్రంగా నడుస్తుంది. అదే ఏది పబ్లిక్ నేర్పడం, అది కాకి పరిశుభ్రాలను ఏది శుభ్రం చేస్తుంది, పరిశుభ్రం చేస్తుంది. ఏదైనా చెదారం చూడండి పక్షులు. అదే విధంగా మొసలు చూడండి, అది పట్టిన పట్టు ఎడవకుండా పడుతుంది, అది ఇది మనిషికి నేర్పుతుంది. అది నెమలి డ్యాన్స్ నేర్పుతుంది. ఏది మన దేశానికి చివరకు 20-25% అనేది ఇప్పుడు పెట్టుబడి పెట్టేటట్టు లెక్క ఉన్నది. కాబట్టి చూడండి, ప్రజాస్వామ్యము ప్రజ్వరిల్లాలంటే, ప్రకాశించాలంటే ప్లేటో, అరిస్టాటిల్ లాంటి గ్రీకు తత్వవేత్తలు ఏది విద్య లేకున్నట్టయితే ప్రజాస్వామ్యం అనేది ఫెయిల్ అవుతుందని చెప్పి ఏది చూడండి. మరి చట్టం అంటే మీకు అవగాహన లేకపోవచ్చు. ఏది మొట్టమొదట చట్టం ఎట్లా పుట్టిందంటే అంబేద్కర్ సొంతంగా రాసింది కాదని నేను చెప్తా వినండి. ఇంగ్లాండు రాజ్యం అంటే స్కాట్లాండ్, ఐర్లాండ్, ఐస్లాండ్, ఇంగ్లాండు, ఈ 4 దేశాలు కలిపితే ఇంగ్లాండు. రాజుండే ఒకప్పుడు. మాట్లాడాలంటుంది చూడక. యాక్చువల్గా సోమయ్య సార్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ద వేరియస్ సబ్జెక్ట్స్. యు ఆర్ ఆల్ యాక్సెప్టింగ్, మన అందరూ ఒప్పుకోవాలి. కాకపోతే ఆయన మిస్బిహేవ్కి, మిస్ కాపీయింగ్ కూడా ఒప్పుకునేవాడు కాదు. కరెక్ట్ చదవాలి, కరెక్ట్ రాయాలని చాలా నాలెడ్జ్ ఉంది. రెండవ జాన్ పాలు ప్రజలంతా కరువచ్చిన సందర్భంలో రాజరికాన్ని మొత్తం వాళ్ళ వంశాన్ని గిట్టని యంత్రాల చేత కోసిపారేసింది. అప్పుడు వాళ్ళు మొత్తం 29 కేతలికు పుట్టక ముందు. అయితే రాజ్యాంగం అంబేద్కర్కు అంత స్థానం దేనికి ఇచ్చిందంటే, ఆయన భారతదేశం నుంచి ఫస్ట్ కాబట్టి ప్రెసిడెంట్ గా నియమిస్తే 43 దేశాల నుంచి మన దేశానికి సరిపోయేది. కాకపోతే మనకి టైం లేదు కాబట్టి సార్ అన్నిగా భావించద్దు, క్షమించగలరు. చప్పట్లు చప్పట్లు, మ్యూజిక్ చప్పట్లు. అందరూ కూర్చోవాలి ప్లీజ్ ప్లీజ్. మీరు చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వేదిక మీద ఉన్నటువంటి పూజ్యులు, పెద్దలు, గురువులు అందరికీ నా నమస్కారాలు. ఇప్పటికే చాలా కాలాతీతమైనది
మరి మనం మాట్లాడుకోవాలంటే చాలా ఉంటుంది, కానీ సమయాన్ని కూడా మనం చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఈ బ్యాచ్లో విద్యార్థులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండి మంచిగా కార్యక్రమం విజయవంతం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, మీరు వివిధ హోదాల్లో వివిధ మరి ఆ యొక్క శాఖల్లో పనిచేస్తూ మీ పిల్లవాళ్ళని చదివించుకుంటూ మంచిగా ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో మీకు దేవుడు అన్నీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తాను. చాలా తొందరగా ఉపన్యాసం ముగించారు. ఏదైనా మీ యొక్క అసౌకర్యం క్షమించాలి సార్. సార్ తోటి నాకు ఒక పర్సనల్ చిన్న అనుభవం క్లాస్లో, ఎందుకంటే మనం నెమరేసుకోవాలి కదా. నేను సార్ ఏంటంటే నిన్న క్లాస్ చెప్పి ఈరోజు అడుగుతాడు వచ్చి ఫస్ట్. నేను అప్పుడే సైన్స్ బుక్ ఎందుకో టక్కున చూసి చదువుకొని మూసేసిన సార్ రాగానే నేను చివరిగా చదివిన క్వశ్చన్ సార్ అడిగిండు. ఏమడిగిందంటే అది రోజా పువ్వు యొక్క శాస్త్రీయ నామం, మందార పువ్వు యొక్క శాస్త్రీయ నామం అడిగాడు. చాలా మంది చెప్పలేదు. నేను వెనక్కి ఇచ్చి గవ్వాల తీసి సార్ హైబిస్కస్ రోజా సైన్సెస్ అన్నాను. ఓకే, ఇక ఒక ఇన్స్టిట్యూట్ సార్ కూర్చోండి. నువ్వు మ్యూజిక్ కానీ కంటిన్యూ చేయి సార్. కాలి కొట్టి చప్పలు కొట్టలేదు, చేతులు వెనక జరిగితే ఫోటో మంచిగా వస్తుందండి. వెనక జరగండి. సంఘటనలు చెప్తా. నేను బహుశా అందరికీ తెలిసే ఉంటా. అటు రాజపేట కానీ మరి ఎడ్యుకేషన్లో నేను చదువుకున్న బండి ఉన్న ప్రధానోపాధ్యాయునికి బన్నానాసా గారికి నా వారి గొప్పతనము ఏంటంటే చెప్తున్నాను. నేను వారి చేతుల మీద చదువుకొని నా చేతుల మీద వారికి జీతం ఇస్తాను. చాలా పడ్డది. ఇవాళ మీరు చేసిన దానికి నా చదువు చెప్పిన గౌరవనీయులైన నా గురువు గారైన సత్యారెడ్డి గారి పక్కన కూర్చొని ఈరోజు ఈ పాఠశాల వారు చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు కావటం, వారి పక్కన కూర్చొని నేను సన్మానం పొందడం చాలా సంతోషంగా ఉంది. ఆ కార్యక్రమంలో మీరందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక ఒక ముఖ్యమైన పాఠశాల కార్యక్రమాలంటే ఇక్కడ తాలూరి మా రామకృష్ణ ఉన్నాడు, రామయ్య గారు, మన ఫ్రెండ్ మన గోవర్ధన్ గారు ఉన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే వారి ద్వారా మీకు తెలియజేసి మీ సహాయ సహకారాలు పాఠశాలకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఏదేమైనా మీరు చేసిన సహాయ సహకారము మేము ఆర్థికంగా తీసుకోము, మన పని రూపంలో ఉంటేనే తీసుకుంటాం, దాన్ని చేస్తారని చెప్తున్నాను. ఇక ఇంకొకటి, పిల్లల్ని విద్యాపరంగా, కుటుంబ పరంగా, విలువల పరంగా ముందు అడుగులో ఉంచుతారని మీరు ఇప్పుడు మారుతున్న కాలంలో చాలామంది తల్లిదండ్రుల పోషణ భారం నిర్వహించట్లేదు. అక్కడ నుంచి మనం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనకు ఒక్కలే ప్రధానోపాధ్యాయులు. వాడిని చూస్తేనే భయం. అర్థమవుతుందా? సారు ఇక్కడే కదా సార్ రూము. మనం ఎప్పుడన్నా క్లాస్ తప్పించుకొని పోవాలంటే రూమ్ నుంచి పోవాలి కదా, సార్ చూస్తుండా అంటే అంత భయం. ఏమనకపోయినా కానీ భయం. ఒక రూల్ కట్ ఉండేది ఇంత లావుగా ఇంత పొడవుగా, అది పట్టుకొని ఆయన తిరుగుతుంటే ఇక అది శాస్త్రంలో గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని దాదాపు నవరోజుని అంటారు. అంటే భారతదేశ కురువృద్ధుడు, అనుభవంలో బాగా అనుభవం గట్టించి ఎక్కువ కాలం సంపూర్ణ జీవితం కలిగిన వాడిని కురువృద్ధుడు అంటారు. అట్లా మనకు మా సార్కి ఒక బుద్ధి ఇవ్వచ్చు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సిరిపురం హై స్కూల్. సిరిపురం హై స్కూల్ అంటే సత్యనారాయణ రెడ్డి సారు, సత్యనారాయణ హై స్కూల్ అంటే సత్యనారాయణ సార్ అంటే సిరిపురం హై స్కూల్ లాగా
దాని యొక్క అర్థాన్ని మార్చేసిండు అప్పట్లో. సార్ గురించి చెప్పాలంటే సముద్రం గురించి చెప్పినట్టు, మహాపర్వతం గురించి చెప్పినట్టు మనం చెప్పలేము. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణంలో కనపడతాడు సారు. అంతటి మహావృక్షాన్ని సన్మానించుకోవాలి మనం. ఆ వృక్షం కింద ఎన్నో శాఖలు, ఉపశాఖలు ఎన్నో వెలువరిసినాయి. మన గురువులకు గురువు, మనం ఆయన శిష్యులకు అంతటి వ్యక్తిగతంగా సంపూర్ణ జీవితాన్ని గడిపిండు, వృత్తిపరంగా సంపూర్ణ జీవితాన్ని గడిపిండు. వ్యక్తిగతంగా కూడా చాలా క్రమశిక్షణమైన జీవితం. ఆయన ఫుడ్ కానీ అనేది ఆయన ఇప్పటికీ 90 సంవత్సరాలు అంత హుషారుగా నడుస్తుందంటే ఆయన యొక్క క్రమశిక్షణే కారణం. సార్ని సన్మానించుకోవడం, సన్మాన కార్యక్రమాలు ఇంకెవరెవరైతే పాల్గొన్నారో అందరూ కూడా పాల్గొనాల్సిందిగా మనవి. ఈ విధంగా జీవించవచ్చు సార్. ఇంకా 100 సంవత్సరాలు జీవించాలని క్రాస్ కాగానే అందరు ఎంటైర్ పూర్వ విద్యార్థులందరూ ఇక్కడ వచ్చి సమావేశమై మరొకసారి 100 years ఫంక్షన్ చేద్దామని నేను అనుకున్న మనసులో 100 years ఫంక్షన్ సార్ చేయాలని నేను కోరుతున్నా. అందరం మళ్ళీ ఒకసారి 100 years కలుద్దాం. అంటే ఇంకా 10 years తర్వాత మళ్ళీ అందరం మళ్ళీ కలిసాలి అని నా యొక్క కోరిక. మరి మా గురువు గారికి నేను ఒకటి చెప్పేది ఇక్కడ మిగతా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో తక్కువ వాళ్ళు ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, ఆస్తి పాస్తుల గురించి కాదని చెప్పేది. తర్వాత వాళ్ళు అంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా కొంచెం కష్టపడండి, రిజల్ట్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేనే ఎగ్జాంపుల్. అంటే మాకు ఉందనేది కాదు, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కష్టపడ్డాను. నేను ఏ రేంజ్ లో కష్టపడ్డా అంటే ఇక నేను చెప్పలేకపోతున్నాను. కానీ నేను ఒక గోల్ పెట్టుకున్నాను. ఆ గోల్ ఏంటంటే నేను మెయిన్ రోడ్ మీద బిల్డింగ్ కట్టుకోవాలి, దాంట్లో సూపర్ మార్కెట్ పెట్టుకోవాలి అనే గోల్ సంకల్పం. అలానే మిగతా వాళ్ళు కూడా డబ్బున్నా లేకపోయినా వాళ్ళు కూడా కష్టపడండి, రిజల్ట్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నా తోటి ఫ్రెండ్స్ చెప్పేది అదే. నెక్స్ట్ మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా సరే వాళ్ళకి పర్సనల్ గా నేను ఎవరికి ఏదైనా సహకారం కావాలంటే నన్ను కన్సల్ట్ అయితే వాళ్ళకి ఏదో ఒక రూపంగా నేను వాళ్ళకి హెల్ప్ గా ఉంటానని తెలియజేసుకుంటున్నాను. ఓకేరా, థ్యాంక్ యూ రా. ఓకే. తర్వాత ఏంటంటే ఇప్పుడు చదువుకి మన తెలివితేటలకి సంబంధం లేదు 100%. మన సత్యనారాయణ సారు సరే రూపాయికి ఎన్ని బీడీలు ఇస్తారో తెలుసా అన్నాడు. నాకైతే 5 ఇస్తానో 10 ఇస్తానో 20 ఇస్తానో తెలవదు సార్ అన్న. ఆ సారు ఇన్స్పిరేషన్స్ అంటే ఆయన మాటలకి నాకు ఇంకా సూపర్ మార్కెట్ అట్లా కాదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ సార్ కానీ సత్యనారాయణ సార్ కానీ షాక్ వచ్చినప్పుడు నన్ను తిడతారు, అందరి ముందు తిడతారు. మీరు ఎంత తిడితే నాకు అంత హ్యాపీ. ఇప్పుడు 50 ఇస్తా. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇక్కడ రామయ్య
రామలక్ష అందరూ చారి మిగతా తోటి ఫ్రెండ్స్ మంచి సహకరించారు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. 1 minute. నరసరావు గారు మీకు కూడా థ్యాంక్ యూ. నరసింహరావు గారిని సన్మానిస్తున్నాం. ఇప్పుడు మనం మొత్తం ఉపన్యాసం గణేష్ చెప్పింది ఒక మాట బాగా గమనించిరా. సార్ ఏం చెప్పిండంటే వివేకానందుల గారు చెప్పిన మాట చెప్పిండు, తీర్థం కంటే చెమట ముఖ్యం అన్నాడు, పూజ కంటే కష్టం ముఖ్యం అన్నాడు. అందుకనే మనకు శాస్త్రాల్లో కూడా పూజే ఫలి అని చెప్పలే, కష్టే ఫలి అని చెప్పారు. పూజే ఫలి అంటే పూజ చేసిన వాళ్ళు బాగుపడతారు, అది కాదు కష్టపడ్డాడే బాగుపడతాడు. ఆ మాటలో ఇప్పుడు వీళ్ళిద్దరు చెప్పింది, సార్ చెప్పినా గణేష్ చెప్పినా, కాబట్టి అందరం కష్టపడదాం. మెసేజ్ వెళ్ళలేదు మనం. ఇప్పుడు సార్ బ్యాచ్లో వయస్సు 30 సంవత్సరాలు ఆత్మీయ సమయం అనేది 97-90 అంటే మీకు లైఫ్ కలుపుకుంటే 30 సంవత్సరాలు ఎందుకంటే ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఏర్పాటు చేసేటటువంటి పిల్లలకి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇన్నిసార్లు చేస్తున్నాము, గ్రాండ్ గా చల్లటము చాలా ఆనందంగా చాలా ఏంటంటే పూలతో చేస్తున్నారు. అసలు గురువు అనేది గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు తేజబాబ, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే నమః. గురు అంటే అజ్ఞానం, గురువు తొలగించేది, అజ్ఞానం తొలగించి నాశనం చేసేది అనమాట. గురు అనేది త్రిభుజంగా వచ్చాడు, బ్రహ్మ విష్ణు మీదకి వచ్చాడు గురు. జన్మించిన తల్లి బ్రహ్మకు మారిపోయాడు, పోషించే తల్లి స్వరూపము. ఈ స్కూల్కి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా డెవలప్ చేయబట్టి స్థాయికి వచ్చింది. లేకపోతే వచ్చే సమస్య కాదు. మీకు ఎంతమంది లేదు, అప్పుడప్పుడు బిట్స్ గుర్తొస్తుంటాయి. ఈ రూమ్ ఉందా నా అభిప్రాయం. సరే స్వామి గారు మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ నా వ్యూలో అయితే సారా తీర్చుకున్నానే నేను అనుకుంటున్నా. ఓకే, సందర్భం వచ్చింది కానీ మీరు నడిపేయండి సార్ అంటే అకౌంట్స్ నాగేశ్వరరావు గారు, మెయింటెనెన్స్ సారు, లాస్ట్ ఏమైందంటే మా సీపర్ పనులు
సినిమాలో మీరు స్టార్ట్ చేసినాక మేము కూడా చేస్తామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చేసి పొరపాటున కూడా ఎవ్వరు ఎన్ని పనులున్నా వెళ్ళొద్దండి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. హే గోదారి గట్టు మీద రామసలకావే, ఓ కోరింటా కెట్టుకున్న సందా మామావే. గోదారి గట్టు మీద రామసలకావే, కోరింటా కెట్టుకున్న సందా మామావే. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే. గోదారి గట్టు మీద రామసలకానే, కీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే. విస్తరి ముందేసి బస్తులు పెట్టావే, తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే. చీచీ చేసి కేలేని మొగుడు గారండాయ్, గుయ్ 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 అంటూ మీదికి రాకుండా. కంపెడి పిల్లలతో ఇంటిని నింపావే, సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే. ఇరుగు పొరుగు ముందు సరసాలు తండా, దొరకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు. ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు. పెళ్ళయి సన్నాళ్ళే అయినా కానీ మాస్టారు, తగ్గేదే లేదంటూ నా కొంగనికే పడుతుంటారు. హే గోదారి గట్టు మీద రామసలకావే, గోరింటా కెట్టుకున్న సందా మామావే. Hey, hey. La 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 la. Hey, hey, hey. La 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 la. కొత్త కొక్కేమో కన్నే కొట్టిందే, తెల్లారేలోగా తొందర పడమని చెవిలో చెప్పిందే. ఈ మాత్రం ఇంటే ఇస్తే సంటే కొట్టేనా, ఓ రెండు మూరల మల్లెల చేతికి చుట్టేనా. ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే, మాటలతోటి కాలక్షేపం మానేమంటుంది. అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా. ఏమంటాయి శ్రీవారు మళ్ళీ ఎప్పుడో అవకాశం, ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం. అలాగే మమత కూడా వీళ్ళ పరం నుంచి 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. అలాగే స్వరూప అనేటువంటి వాళ్ళు ఆర్థికంగా కొంచెం ఎకనామిక్ గా బ్యాక్వర్డ్ ఉన్నారు. ఆర్థికంగా చేతునియాల ఉద్దేశంతో స్వరూప వాళ్ళ కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా ఆర్థికంగా వెనుకబడ్డారు. వారికి సహాయం చేయడం కోసమని 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. అలాగే కీర్తి చేసే జానయ్య కాజాబీ వాళ్ళకు కూడా ఆర్థికపరమైన సహాయం అందజేయాలనే ఉద్దేశంతో వీళ్ళు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. వీళ్ళ యొక్క సహాయ సహకారాలు అభినందిస్తూ ఈ విద్యార్థులందరూ కూడా మేము అభినందిస్తున్నాము. ఉపాధ్యాయుల తరఫున మీ అందరూ ఈ విధంగా చేతులిచ్చినందుకు మీరు ఇలాంటి సహాయ సహకారాలు ఎన్నో అందజేస్తూ ఎన్నో కుటుంబాలను ఆదరిస్తూ ఉండాలని మనసావాచ కోరుకుంటున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని తర్వాత మన యొక్క గురువులకు గురువైనటువంటి శ్రీ సత్యనారాయణ గారి చేతుల మీదుగా తర్వాత అందజేయడం జరుగుతుంది. అందరూ కూడా కొంచెం ఒక నవ్వుకుంటూ ఫోటో తీయాలని మనం చేస్తున్నాం. చిన్న
ఉన్నతమైన జీవితం కథగానే రాసుకో. మనసైతే మళ్ళీ చదవకో, మరు జన్మకైనా కలుసుకో. ఏనాటికేమవుతున్నా ఏ గూడు మీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా ఆనందంగా విచ్చలవిడిగా అభినయంగా మీకు నచ్చిన విధిలో ఇంటి దగ్గర ఎన్ని పనులున్నా కానీ మానుకొని ఎన్నో కష్ట సుఖాలను ఇంటి దగ్గర పిల్లలకు అప్పచెప్పి రకరకాల పర్మిషన్లు తీసుకొని ఎన్నో పనులున్నా కానీ వాటిని మార్చుకొని ఇలాంటి కార్యక్రమం దిగ్విజయంగా చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్షణక్షణం అణువణువున బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన అందరి మీద కృతజ్ఞతలు. అలాగే వంటలలో సహకరించినటువంటి వినోద గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఐటమ్ కూడా బాగుంది. నేను నిరగమైనా కూడా ఆకుడ కూడా బాగుంది. వాసన గురించి బాగుంది. వాసన నాకైతే బాగుంది. నాకు అనుకుని ఇంకా బాగానే ఉండొచ్చు. మొత్తానికి పొద్దున టిఫిన్ అయినా మధ్యలో ఇచ్చినటువంటి స్నాక్స్ అయినా తర్వాత స్వీట్ అయినా అది పెట్టారు. డబల్ కా మీట్ లాగా ట్రిపుల్ కా మీట్ లాగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది. రుచి బాగుంది. భోజనం కూడా చాలా బాగుందండి. ఎందుకంటే మనసు బాగుంటే అన్ని బాగుంటాయండి. అది మనసు బాగుంటే అన్ని బాగుంటాయి. అది మనసు బాగుంటే స్వీకరించే విధానం ప్రతిదీ కూడా బాగుంటుంది. దక్కినటువంటి 97 బ్యాచ్ దక్కినటువంటి క్రెడిట్ ఇది. అది ఉపేందర్ సార్కి ఒక మంచి అవకాశం. ఈ అడ్వాంటేజ్ ఏంటి, మంచిగా రావడమే ఫస్ట్ ఒకటి కొట్టేశాడు. నా కోరిక
DJ sounds. Say yeah. నిజంగా చాలా బాగుంది. Thank you.
DJ Sounds.